హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ను బ్లాగ్స్. వినాయక చవితి అంటే మన తెలుగు వాళ్ళకి ఒక పవిత్ర పండుగ. ఇంట్లో చిన్న గణపయ్య నుండి పెద్ద పెద్ద మండపం వరకు ప్రతి చోట్లో భక్తి ఉత్సాహంతో గణపయ్యకి ఆరాధన జరుగుతుంది. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా తయారయ్యే గణేష్ మండపాలు మన హృదయాన్ని ఎంతో ఆనందపరుస్తాయి. ఒక్కొక్క మండపం యూనిక్ కాన్సెప్ట్‌తో, ఒక ప్రత్యేక సెటప్‌తో ప్రతిసారి భక్తుల్ని ఆకర్షిస్తాయి. ఈసారి మన అందరినీ ఆశ్చర్యంలో చేసిన ప్రత్యేక మండపం జ్యోతిర్లింగాల సెటప్‌లో గణపయ్య విగ్రహం. శివతండ్రి యొక్క మహిమ, గణపయ్య యొక్క ఆనంద రూపం రెండూ కలిసి హైదరాబాద్‌లో ఒక దివ్య దర్శనంలాగా కనిపిస్తాయి. ఈ విన్ను వ్లాగ్స్ ఎక్స్‌క్లూజివ్‌లో ప్రతి డీటెయిల్‌ని చూద్దాం. పురాణాల ప్రకారం శివుడి యొక్క అనంత జ్యోతి రూపమే జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అంటే శివుడి గర్భాంగినిలో ప్రకటించే దివ్య రూపం. భారతదేశంలో 12 ప్రముఖ జ్యోతిర్లింగాలున్నాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఒక ప్రత్యేక మహిమ ఉంది. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్‌లో ఉంది. ఇది మొట్టమొదటి జ్యోతిర్లింగం అని పురాణాలు చెప్తున్నాయి. దీనిని శివుడు స్వరూపంలో అద్భుతమైన జ్యోతి ప్రకాశం అని భక్తులు నమ్ముతున్నారు. మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఇది మన తెలుగు రాష్ట్రాలకే ప్రైడ్. శివుడు, పార్వతి మాతలు ఇక్కడే కలిసి ఉన్నారు అని పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రంలో దర్శనం చేసి ఉంటే మోక్ష మార్గం లభిస్తుంది అని నమ్మకం. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని నగరంలో ఉంది. ఇది ఇక్కడ దక్షిణముఖి జ్యోతిర్లింగం అని పిలువబడుతుంది. మహాకాళేశ్వర్ అంటే కాలాన్ని కంట్రోల్ చేసిన, మృత్యుని ఆధీనంలో పెట్టిన మహాదేవుడు అని అర్థం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. ఇక్కడ లింగం ఓం అక్షరం రూపంలో ఉంటుంది. చూసిన ప్రతి భక్తునికి ఓంకారం గుర్తొచ్చేస్తుంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాలో ఉంది. చాలా కఠినమైన యాత్ర చేసి డివోటీస్ హిమాలయాకు వెళ్లి దర్శనం చేస్తారు. ఈ లింగం మహాప్రళయం సమయం నుంచి ఇక్కడే ఉంది అని నమ్ముతారు. భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. ఇది ఒక ఘాట్ రీజియన్‌లో అద్భుతమైన వనం మధ్యలో ఉంటుంది. చాలా శాంతమైన క్షేత్రం. పురాణాల ప్రకారం ఇక్కడ త్రిపురాసుర అనే రాక్షసుడు భూమి మీద అత్యాచారం చేస్తున్న సమయంలో శివుడు మహారుద్ర రూపం ధరించి రాక్షసుని సంహరించాడు. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్‌లో వారణాసి నగరంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల మధ్యలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రాముఖ్యం పొందింది. పురాణాల ప్రకారం కాశీ విశ్వనాథ్ దర్శనం చేసి అక్కడే మరణం పొందినవాడు మోక్షం పొందుతాడని భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్రంకి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తారు. త్రియంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉంది. దీని ప్రాముఖ్యత ఏమిటి అంటే గోదావరి నది ఇక్కడే జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని జీవన ప్రదాత జ్యోతిర్లింగం అని పిలుస్తారు. త్రియంబకేశ్వరం అంటే శివుడు, విష్ణు, బ్రహ్మ తత్వాలు కలిసి ఒక రూపంలో నిల్చడం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్‌లో దేవఘర్ అనే ప్రదేశంలో ఉంది. వైద్య అంటే వైదేయురు, చికిత్సకారుడు అని అర్థం. అందుకే ఈ క్షేత్రంలో దర్శనం చేసిన భక్తులు రోగాల నుండి విముక్తి, ఆరోగ్యవర్ధనం పొందుతారు అని నమ్ముతారు. నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్‌లో ద్వారకా నగరం దగ్గర ఉంది. ఇది సర్పరక్షక యొక్క ప్రతీకం. పురాణాల ప్రకారం ఇక్కడ దారుక అనే రాక్షసుడు భక్తులని పీడిస్తున్న సమయంలో శివుడు నాగేశ్వర్ రూపం ధరించి భక్తులను రక్షించారు. ఆ సంహారం తర్వాత శివుడు ఇక్కడే జ్యోతిర్లింగంగా నిలిచాడు. రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులో సముద్ర తీరంలో ఉంది. ఇది రామాయణం చరిత్రతో డైరెక్ట్‌గా సంబంధం ఉన్న జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంక యుద్ధానికి ముందు రావణాసురుని చంపడానికి వెళ్ళడానికి ముందే శివుడిని ఆరాధించి ఇక్కడ జ్యోతిర్లింగం స్థాపించాడు. ఈ రూపమే రామేశ్వరం జ్యోతిర్లింగం అని ప్రసిద్ధి పొందింది. గిర్నేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడ భూష్మ అనే మహిళ భక్తురాలు శివుడిని అత్యంత శ్రద్ధాభక్తితో ఆదరించింది. ఆమె పూజ శక్తికి ప్రసన్నమైన శివుడు ఇక్కడే స్వయం జ్యోతిర్లింగం రూపంలో నిలిచాడు. ఈ 12 జ్యోతిర్లింగాలు కలిసి గణపయ్య మండపంలో శివగణపతి దివ్య సంగమంలాగా ప్రతిబింబిస్తాయి. చూసిన ప్రతి భక్తునికి ఒక అనుభూతి. శక్తి, భక్తి, రక్ష అన్నీ ఒకటే అని. ఈ 12 జ్యోతిర్లింగాల మధ్య మన గణపయ్య ఒక ధ్యాన రూపంలో కైలాసం లాంటి శాంతిని ప్రసరించుతున్నాడు. గణపయ్య విగ్రహం యొక్క వెనుక శివలింగం ఒక ప్రత్యక్ష దీపజ్యోతిలాగా మెరుస్తుంది. చుట్టూ జ్యోతిర్లింగాల ప్రకాశం మధ్యలో గణపయ్య ఆసనంలో ధ్యాన ముద్రలో శాంతమైన ముఖంతో కనిపిస్తున్నాడు. ఈ దర్శనం చూసిన ప్రతి ఒక్క భక్తునికి హృదయంలో ఒక ఆనంద తరంగం పరిగెడుతుంది. సోమనాథ్ నుండి గిర్నేశ్వర్ వరకు జ్యోతిర్లింగాల మహిమ బ్యాక్డ్రాప్లో మధ్యలో మన గణపయ్య కైలాసం యొక్క ధ్యాన రూపంలో కనిపించి ఈ మండపంని ఒక దివ్య లోకంలాగా మార్చేశాడు. శివ గణపతి దివ్య సంగమంతో అలంకరించిన ఈ ప్రత్యేక సెటప్ ప్రతి భక్తునికి హృదయంలో ఒక అమృత అనుభూతిని నిలబెట్టింది. ఇది హైదరాబాద్లో తయారైంది కాదు. ఇది కైలాసం యొక్క ప్రతిబింబం. ఒక మోక్ష మార్గం లాంటిది. మరి ఈ దివ్య దర్శనం మూమెంట్స్‌ని మీ ముందుకు తెచ్చింది మీ విన్ను వ్లాగ్స్. ఈ విజువల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ విన్ను వ్లాగ్స్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సపోర్ట్‌తో మన జర్నీ ఇంకా బృందావనంలాగా ఉంటుంది. మరి మన విన్ను వ్లాగ్స్‌లో ప్రతిసారి కొత్త కొత్త డివోషనల్ జర్నీస్, ఉత్సవాలు, విజువల్స్, మంచి మంచి కల్చరల్ మూమెంట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. మళ్ళీ కలుద్దాం వేరే ఒక అద్భుతమైన వీడియోలో. అంతవరకు గణపయ్య నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ జీవితంలో శుభంతో, ఆనందంతో, శాంతితో నిలుచుకుంటాడు.
ఈ దివ్య యాత్రలో కలిసి వచ్చిన దానికి ధన్యవాదములు. మీ విన్ను వ్లాగ్స్. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై!